భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ రివ్యూ. సినిమా అయితే ఓవరాల్‌గా ఇట్స్ గుడ్. అంటే మీరు ఈ సినిమా చూసే ముందు ట్రైలర్స్ చూడకండి. ఎందుకంటే ట్రైలర్స్‌లో కొంచెం కాన్సెప్ట్ రివీల్ అవుతుంది. సో, మీరేంటంటే 100% ఎంజాయ్ చేయలేరు అది. సో, ట్రైలర్ మాత్రం అస్సలు చూడకుండా ఎళ్ళండి. అప్పుడు మాత్రం మీరు 100% ఎంజాయ్ చేస్తారు సినిమాని. ఎందుకంటే ట్రైలర్‌లో కొన్ని కాన్సెప్ట్స్ రివీల్ చేశారు. అది ఇంకా మూవీలో ప్లాట్ వచ్చేసరికి ఏంటంటేమో సో, వరుసగా హత్య జరుగుతా ఉంటే వాళ్ళ బాడీస్‌లో తల తీసేసి ఒక దిష్టి బొమ్మని వాళ్ళ బాడీ మీద పెట్టి వదిలేస్తారు. సో, హత్యలు చేసేటప్పుడు ఎందుకు చేస్తారు? అది అసలు కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయిందమ్మా. కాన్సెప్ట్ మాత్రం మామూలుగా అదిరిపోయింది. ట్విస్టులు కూడా బానే రాసుకున్నారు. చెప్తున్నా కదా! మీరు మాత్రం ట్రైలర్ చూడకుండా ఎళ్ళండి. అది మాత్రం నేను ఇచ్చే బెస్ట్ ఆప్షన్. ట్రైలర్ మాత్రం చూడకుండా ఎళ్ళండి. అది. ఎందుకంటే ట్రైలర్ కట్ బావుంది. నేనేం తప్పనట్లే. ట్రైలర్ కట్ బావుంది కానీ, కాన్సెప్ట్స్ కొంచెం రివీల్ చేశారు. అది అది రివీల్ చేయకుండా ఉంటే ఇంకా, ఇంకా నాకు నచ్చేదేమో అది. ఇంకా మేజర్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే సెకండ్ హాఫ్ మామ అసలు ఆ ట్విస్ట్, ఆ కాన్సెప్ట్ రివీలింగ్ ప్రతి ఒక్కటి ముఖ్యంగా సెకండ్ హాఫ్ కాదు గానీ లాస్ట్ 45 మినిట్స్ ఉంటది మూవీ. అసలు వేరే లెవెల్‌లో ఉంటాయి. ఆ ట్విస్ట్‌లు గాని, కాన్సెప్ట్ రివీలింగ్ గాని అది. ఒక మేజర్ నెగెటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్. ఎందుకంటే స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా అంటే చాలా టైం తీసుకుంటారు. స్టోరీలోకి తీసుకెళ్ళడానికి అది. మళ్ళీ హీరో ఇంట్రడక్షన్ కూడా ఇచ్చారు. అది చెప్తున్నా కదా! మైనస్ పాయింట్స్ ఫస్ట్ హాఫ్. మళ్ళీ దాంతో పాటు కొంచెం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా తప్పిందేమో అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాన్సెప్ట్ రివీల్ అయ్యే చోట ఇంకొంచెం పెట్టుంటే తోపుండేది. అది అంటే ఒకవేళ చూడకపోతే చూసేయండి సినిమా. అది అంటే ఒకవేళ ఈ వీడియో నచ్చితే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి దాని